ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. బట్ ఎవరి లైఫ్ చూసినప్పుడు అనిపించింది ఇంత అంత పెద్ద గొప్ప వైభోగం చూసింది ఈమె ఇలా అయిపోయారు లాస్ట్ రోజుల్లో చివరికి. ఎందుకంటే మనం 60s 70s 80s హీరోయిన్స్ కొంతమందిని చూస్తే అంటే పెళ్ళిళ్ళు అనేవి అది వ్యక్తిగతం, మనం మాట్లాడుకోకూడదు. 1 2 3 పెళ్ళిళ్ళు కూడా అయినాయి చాలా మందికి. బట్ చివరి రోజుల్లో తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, దీనమైన స్థితిలో చనిపోయిన గొప్ప గొప్ప నటీనటులను కూడా చూసాం. అండ్ మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఎవరిని చూసినప్పుడు చాలా పెయిన్ఫుల్ గా అనిపించింది, అరే ఇలా జరిగి ఉండకూడదు అని. మిగతా పర్సనల్ లైఫ్ కాదు కానీ సావిత్రి గారిని నేను చూసాను. అలాగా నేను నా అంటే ఒక ప్రేమ పగానే ఒక సెకండ్ థర్డ్ ఫిల్మ్ లో ఆవిడ ఉన్నారు. నేనున్న సినిమాలో ఆవిడ కూడా కలిసి యాక్ట్ చేశారు. ఒకే ఒక సీన్ లో కలిసి ఉంటాము. బాలయ్య గారి సినిమా అనమాట అది. ఆ సినిమాలో చేశాను. కానీ అప్పటికి అందరికీ మాకు సావిత్రి గారి ఎ బుక్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆవిడ ఒక చాప్టర్, అంత మాకు ఇది ఉండేది గౌరవం. అప్పటికీ కొంచెం ఆవిడ బాగాలేరు. తర్వాత నాది ఉరుతల రాగం రిలీజ్ అయ్యి నేను తమిళలో బాగా చేస్తున్నప్పటికీ ఆవిడ టోటలీ ఆరోగ్యం పాడైపోయి బెడ్ రిడెన్ అయి ఉన్నారనమాట. అయితే ఒక రోజు వెళ్ళాను చూడ్డానికి. అసలు అప్పుడు జమినీ గణేషన్ గారు ఆమెతోటే ఉన్నారు, చూసుకున్నారు. అసలు ఇలా మంచం ఉందని, మంచంలో ఇంత చిన్న 10-12 years ఓల్డ్ బేబీ లాగా పడుకుని ఉన్నారు. ఆవిడకి ఏమీ తెలియదు, ష్రింక్ అయిపోయి అలా ఉన్నారన్నమాట. ఇంకా ఆవిడని చూస్తే అసలు నాకు అసలు ఏడుపు ఆగలేదు. ఆ జమినీ గణేషన్ గారు వచ్చి, చూడమ్మా తమిళ్లో பாருமா யாரு வந்திருக்கா பாரு, ஒருத்தல ரூபா வந்திருக்கு ఉన్న పాకరికి అట్లా అని చెప్తుంటే ఆవిడ అసలు కోమాలో ఉన్నారు. అంటే కళ్ళు తెరిచి ఉన్నారండి? లేదు, కళ్ళు మూసుకుని ఉన్నారు. చాలా ఒక చిన్న పాపలాగా ఉన్నారనమాట. ఇంకా ఆ రోజంతా మైండ్ నాకు చాలా ఐ వాజ్ డిప్రెస్డ్ దట్ డే. ఆ తర్వాత ఒక 1 or 2 months లో పోయారు. ఎంత భారీగా ఉంటారు అసలు, ఎంత అందం అసలు కళ్ళతో యాక్ట్ చేస్తారంటే ఆవిడే. కళ్ళు కానీ, వాయిస్ త్రో కానీ, అసలు అంటే అంత మనిషి కూడా షింక్ అయిపోయారు, బాగా షింక్ అయిపోయారు. అంటే ఆ డయాబెటీస్ ఆ కాలంలో అవేర్నెస్ కూడా చాలా తక్కువ కదండి. ఇప్పుడు అసలు కొంచెం అతి అయినా కూడా హెల్త్ అవేర్నెస్ చాలా ఉంది మనకు, అప్పుడు లేదు. ఆవిడని నేను చూశాను. చివరి రోజుల్లో జమినీ గణేషన్ గారు చూసుకున్నారు. ఆయనే ఉన్నారు. కొంతమంది చూడలేదని చెప్తూ ఉంటారు. ఏమో, నేను నా పర్సనల్ గా నేను చూడ ఆయనే ఉన్నారు. ఇలాగే చెప్పారు కూడా ఆయన హీ వాజ్ ఇన్ మంచి సెన్సెస్. అప్పటికి నేను పెద్ద స్టార్ హీరోయిన్ లాగా పెద్ద హిట్ కదా ఫిల్మ్, నేను వెళ్తే ఆయన లోపల తీసుకెళ్ళి అలా అంటుంటే ఆవిడకి ఏమీ తెలియలేదు. నేనే చూసేసి దండం పెట్టుకుని వచ్చేసి చాలా బాధపడ్డాను. పెద్ద ఇంట్లోనే ఉన్నారు ఆమె? మరీ పెద్ద ఇల్లు కాదు. నేను కూడా మహానటిలో ఫస్ట్ చూపిస్తారు ఒక ఇల్లు, మీడియం హౌస్, ఇండిపెండెంట్ హౌస్, దాంట్లో ఉన్నారు. ఆయన కూడా దాంట్లోనే ఉన్నారు. హీ టుక్ కేర్, లాస్ట్ మాత్రం హీ వాజ్ దేర్ నేను చూసినంత వరకు. అంటే కొంతమంది చెప్పడం లాస్ట్ మూమెంట్ లో ఎక్కడో, అంటే మేబీ ఆ రోజు లేకపోతే ఒక 1 month ముందు, ఏమో తెలియదు నాకు, అంత కరెక్ట్ గా తెలియదు. కానీ నేను ఆవిడ పోవడానికి ఒక 2 months ముందు చూసుంటాను, 1.5 2 months ముందు. అప్పుడు ఆయనే ఉన్నారు. యాజ్ ఇట్ ఈస్ మహానటి సినిమా చూసిన వాళ్ళు, ఆమెని రియల్ గా చూసిన వాళ్ళు అసలు కంపారిజన్ చేసుకోలేము. మీ అందరూ అదృష్టవంతులు. చాలా అట్లీస్ట్ ఆమె బ్లెస్సింగ్స్ అన్న తీసుకొని ఆమెతో ఒక సీన్ లో యాక్ట్ చేశారు. కానీ అసలు ఆవిడ వ్యక్తిగతంగా కూడా చాలా గొప్పవారండి. అసలు ఆవిడ అక్కడ వచ్చారు కదా, అప్పటికీ కొంచెం అంటే ఆవిడకి ఆ రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఏదో పోనీ పాపం అని పిలిచి ఇచ్చినట్టున్నారు ఆ రోల్ ఆవిడకి అవసరం అని. అయినా కూడా ఎక్కడ దర్పం కానీ, అంటే పొగరు కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆవిడలో ఉన్న కాన్ఫిడెన్స్. అంటే మేమందరం కొత్త హీరోస్, వాళ్ళు ఎవరితో కూడా బాబు ఏమీ లేదు. ఆవిడ ఉన్న ఇదిలో ఆవిడ స్టేటస్ అలా ఉన్నారనమాట. ఇంకా మేమే వెళ్ళి ఆవిడ మాట్లాడిస్తే సరే అంటే ఒక్క వర్డ్ కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు ఆవిడ, తక్కువ మాట్లాడలేదు. అంత బ్యాలెన్స్ చాలా నచ్చింది నాకు. ఎప్పుడు ఎలా ఉండేవాళ్ళు సెట్లు, ఎలా ఉండేవాళ్ళు మిగతా ఆర్టిస్టులతో? అంటే సినిమాల్లో చూపించింది చాలా బాగుంటది ఆమె. అంటే బాగుండేవారు. అదే చెప్తున్నాను కదా, ఓవర్గా ఫ్రెండ్లీగాను లేరు, అట్ ద సేమ్ టైం మాట్లాడకుండా పొగరుగాను లేరు, అలా ఉండేవారు. ఓకే, అంటే చాలా న్యాచురల్ అనిపించింది నాకు.
నథింగ్, నో యాక్టింగ్ ఇన్ హర్. నేను పెద్ద హీరోయిన్ అని అది చూపెట్టుకోలేదు, లేదు అతిగా మాట్లాడను లేదు. అలా ఋతురాగాలు అనగానే మీ క్యారెక్టర్, తర్వాత ఋతురాగాలు రాజా గారు చాలా గుర్తొస్తుంటారండి. నిజంగా ఆయన చనిపోవటం అనేది ఎవరు మర్చిపోలేరు. సీరియల్లో కూడా సీరియల్ కూడా ఉందండి, మాకు తెలియదు అప్పటికే. అండ్ మేబీ ఇట్ వాస్ స్టార్టింగ్ ఆఫ్ హిస్ ఇల్నెస్. ఆ స్టోరీ పరంగా రాశారు సీన్ కూడా చాలా బ్యూటిఫుల్ సీన్ చేసేసాము. మాకెవరికీ తెలియదు. అని చాలా మంచి వ్యక్తి అండి. అసలు ఎంత ఒక అమాయకంగా ఉండేవారంటే, అలాంటి అమాయకత్వం ఈ కాలంలో ఉంటారా అనిపించేది. అంత నవ్వుతూ మేము అంటే కొంచెం అక్కడ ఎట్లా ఉండేదంటే, ఎప్పుడైతే మంజు మేము ఉండేసరికి కొంచెం ఆడవాళ్ళ లీడర్షిప్ ఎక్కువ ఉండేది. అలా ఉండేది. ఆయన అన్నిటికీ నవ్వుతూ అలాగే మాట్లాడుకుంటుండే. ఏం సార్ ఇంకా రాలేదు సెట్ కంటే, అయ్యో వచ్చేస్తున్నానమ్మా అనడాలు అట్లా చాలా బాగుండేవారు. తర్వాత అన్ఫార్చునేట్గా ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన తర్వాత అది ఆయన అలా సీరియస్గా ఉండేది. మరి నాకు పెద్దగా తెలియదు, బట్ అది టెలికాస్ట్ కూడా అయిపోయింది. ఆయన అయిపోయిన తర్వాత ఆయన పోయారు. పోతే చాలా బాధేసింది. అసలు ఆ సీను తీయకుండా ఉండాల్సిందా అన్నంత అన్ని ఆలోచనలు వస్తాయి కదా. అవును. ఎందుకు రూపగా తర్వాత సీరియల్స్ తగ్గించుకుంటూ వచ్చారంటే టైమింగ్ మీకు ఇబ్బందికరంగా ఉందా? ఎందుకంటే సినిమాలలో అలా ఒక వెలిగి ఇక్కడ ఈ టైమింగ్స్ కి అడ్జస్ట్ అవ్వలేము, అదొకటి ఉంటుంది. రెమ్యునరేషన్ కూడా అడ్జస్ట్ అవ్వలేము, ఇంకొకటి ఉంటుంది. ఇంకొకటి అంతకన్నా ముఖ్యం ఇలాంటి వాళ్ళకి మర్యాద, అది అసలు అడ్జస్ట్ అవ్వలేక ఏంటి అసలు రీజన్? అలా కాదు, ఫస్ట్ మీరు చెప్పిన రీజన్ టైమింగ్స్ నాకు ఇది అవ్వలేక. ఓకే. అంటే నేను చెప్పాను కదా, నేను కొంచెం ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. ఎందుకంటే యాజ్ బాబు వాజ్ గ్రోయింగ్, వాడు మీకు తెలుసు కదా 8th, 9th, 10th మన దగ్గర వాళ్ళకి చదువులు, వాళ్ళకి అక్కడ తీసుకెళ్ళాలి ఇక్కడ తీసుకెళ్లారు. యాజ్ ఎ మదర్ ఐ వాంటెడ్ టు బి హ్యాండ్స్ ఆన్ కంప్లీట్ గా. బాబుని చూసుకోవాలి, బాబు ఫ్యూచర్ చూసుకోవాలి అనేది ఉండింది. ఒక్కొక్క క్లాస్ అవుతున్నా కొద్దీ నేను వర్క్ తగ్గించేశాను. ఐ థింక్ ఒక 2nd, 3rd క్లాస్ వరకే నేను వర్క్ చేశాను. తర్వాత నేను వద్దని అనుకుని చేయడం స్టార్ట్. లాస్ట్ సీరియల్ ఏంటి? ఓకే జాను అని ఒక సీరియల్ చేశాను. ఓకే. అది ఫస్ట్ స్టోరీ బాగుంది అనిపించింది స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళు ఎందుకో ఆపేశారు. అది కూడా ఒక లేడీ ప్రొడ్యూసర్, లేడీ రైటర్. సో నాకు కొంచెం అఫినిటీ ఉంది లేడీస్ అనగానే, కొంచెం పార్షియాలిటీ. సో ఇలాగే వర్కౌట్ అవుతుందేమో అనుకుని అలా స్టార్ట్ చేశాను. తర్వాత కూడా వాళ్ళకి మరి ఛానల్స్ కి ఏ ఉంటాయో ఈ మధ్య ఆ 2 ఎక్కువ ఉంది కదా, ఛానల్ వాళ్ళ సే ఎక్కువ ఉంటుందని వింటున్నాను. సో దేనివల్ల వాళ్ళు స్టాప్ చేసేసారు సీరియల్. ఓకే. ఋతురాగాలకు మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతండి? పర్ డే కా లేకపోతే ఎట్లా? అది ఏమి చెప్పను. అంటే అప్పటికే 1,00,000 రూపాయలు. నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు చాలా కమర్షియల్. పక్కా కమర్షియలా? పక్కా లోకల్ లాగా ఎటు తిరిగి రెమ్యునరేషన్ ప్రాపర్టీ దీనికి వస్తారు. అంటే ఆడియన్స్ కూడా వ్యూయర్స్ కి తెలుసుకోవాలని ఉంటుంది కదా. అప్పుడు కింద స్క్రోలింగ్ లో నా అడ్రస్ ఇవ్వండి, వచ్చి కనుక్కుంటారు. నిండిపోద్ది మొత్తం రోడ్డు. ముందు ఖాళీ చేయించేసేయండి మేడం అంటారు. ఇంకా తట్టుకోలేక సెక్యూరిటీ గార్డ్స్ అంతా. బట్ హ్యాపీగా ఉండేంత వరకు ఉండింది రెమ్యునరేషన్. ఐ వాజ్ హ్యాపీ అంతే. ఫస్ట్ నుంచి కూడా నో డిమాండ్ కదా ఎవరిని కూడా, ఫ్లెక్సిబుల్ గా వెళ్ళిపోవటమే. బట్ ఒక మాట అంటే ఒక్కటి ఏంటంటే చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. సో అంత సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఇది సెకండరీ అయిపోతుంది. అది లేనప్పుడు కొంచెం అనిపిస్తుంది, ఇది లేకుండా అది లేకుండా ఎందుకు అనిపిస్తుంది. కానీ వెరీ గుడ్ జాబ్ సాటిస్ఫాక్షన్. అంతే కదా, అది ఉంటే చాలు. పీస్ ఆఫ్ మైండ్.